హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన హంపి సిరీస్ లో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి అనంత విరూపాక్ష టెంపుల్ లేదా అండర్ గ్రౌండ్ శివ టెంపుల్, అలాగే హజరారామ టెంపుల్ కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని నొక్కడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ రాళ్ళని, వీటిని అక్కా చెల్లా బండ అని అయితే పిలుస్తారంట. పూర్వము ఒక మహాముని తపస్సు చేసేటప్పుడు ఆ కాలంలో డాన్సర్స్ వాళ్ళు అయితే డిస్టర్బ్ చేశారంట. దానికి ఆ ముని కోపంతో మీరు ఇలా రాళ్ళలాగా మారండి అనేది శాపం ఇస్తారంట. అందుకనే ఇక్కడ ఈ రాళ్ళు పెద్దవి ఏర్పడ్డాయి అని అయితే మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్దాం పదండి అనంత విరూపాక్ష టెంపుల్ కి. హంపీలో మనకి ఒక్కొక్క ప్లేస్ లో అంటే కొద్ది దూరంలో ఒక్కొక్క దేవాలయాన్ని అయితే చాలా బాగా నిర్మించారండి. మన ఊర్లో మనం నిర్మించుకుంటాం కదండి, ఒక ప్లేస్ లో రామాలయం, ఒక దగ్గర శివాలయం, అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టెంపుల్ అయితే నిర్మించారు. అంటే మనం దాదాపుగా అన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం అయితే 2 days టైం అయితే పడుతుందండి. కానీ మేము అన్ని కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు మాత్రమే ఒక రోజులో కవర్ చేసామండి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం వచ్చాము అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. దీన్ని మనము అనంత విరూపాక్ష టెంపుల్ అని, ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అని కూడా పిలుస్తారంట. యుద్ధం తర్వాత అసలు ఇక్కడ దేవాలయం ఆనవాళ్ళు కూడా కనబడలేదంటే అంత ఘోరంగా దేవాలయం మొత్తం కూడా నాశనం అయిపోయిందంట అండి. అసలు ఇక్కడ దేవాలయం ఉందన్న విషయము 1975వ సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు మాత్రమే ఈ దేవాలయం అనేది మనకు బయటపడిందంట. చూడండి మీరు, మనకి భూమికి చాలా కిందికి అయితే ఉంది చూడండి ఈ దేవాలయము. అందుకనే దీనిని అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అని అయితే పిలుస్తారండి. ఇప్పుడు ఈ దేవాలయానికి ఆ రాజుల కాలంలో కేవలం విఐపి రాజులు ఉంటారు కదండి, గొప్ప రాజులకు మాత్రమే ప్రవేశం ఉండేదంట. అంత గొప్ప దేవాలయము ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి. అసలు ఈ దేవాలయం లాగా మనకి కనబడని కూడా కనబడకుండా అయితే ఉంది చూడండి. అలాగే దీన్ని ఇన్కంప్లీట్ దేవాలయం అని కూడా అంటారు, ఎందుకంటే దీంట్లో కొద్ది భాగం ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదంట. అవి కూడా నేను మీకు ముందు అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ మనకి దేవాలయాలకి ఒక మొత్తం కూడా స్టోన్ తోని, ఒక ఫస్ట్ స్టెప్ మొత్తం కూడా స్టోన్ తోని అయితే బాగా నిర్మిస్తారండి. దానిపైన గోపురానికి ఇటుకలు అవన్నీ అయితే వాడతారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం పదండి, లోపల ఎలా ఉంటుందో చూద్దాము. చాలా వరకు మనము ఇక్కడికి కనుక రావాలనుకుంటే, ఈ హంపీకి రావాలనుకుంటే ఫిబ్రవరి ఆ టైంలోనే రావాలండి. ఎందుకంటే వర్షాకాలం వస్తే కనుక ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ టెంపుల్ అయితే మొత్తం కూడా వాటర్ అయితే వస్తాయంట. నంది విగ్రహం ఎంత బాగుందో కదా. నంది విగ్రహాన్ని ఇంత అందంగా మలిచారంటే ఇక్కడ లోపల దేవతా విగ్రహాలు ఇవన్నీ ఎంత బాగా మలిచేవారో ఒక్కసారి చూడండి. ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. నంది విగ్రహాన్ని బాగా అయితే మలిచారు. మనకి లోపల ఎలాంటి శివుడి విగ్రహం కానీ ఏమీ కూడా లేవండి, ఎందుకంటే మొత్తం కూడా నాశనం అయిపోయిందండి. దేవాలయం కొద్ది భాగం మాత్రమే ఉంది. ఆ కాలంలో ఎంతో గొప్పగా అయితే ఈ నంది విగ్రహం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత డిజైన్ గా చెక్కారో చూడండి. అదే దేవాలయంలో ఉన్నటువంటి మిగతా విగ్రహాలు ఇంకెంత బాగుండేవో కదండి ఉంటే. చూడండి మనకి అన్ని అంటే చాలా రకాలైనటువంటి విగ్రహాలన్నీ కూడా చెక్కారు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల పైన కొంతమేరకి అటువైపు చూస్తే మీకు మొత్తం కూడా నీళ్ళు అయితే కనిపిస్తాయి, అంటే పాకురవంతా కూడా కనిపిస్తాయి. ఎందుకంటే వర్షాకాలం ఆ టైంలో అయితే మొత్తం కూడా నీళ్ళు వస్తూ ఉంటాయంట లోపలికి. ఇక్కడ కూడా చూడండి మనకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాగే మనం దేవాలయం పైకప్పున కూడా వీళ్ళు విగ్రహాలు చిన్నవి అయితే చెక్కారండి, శిల్పాలు చాలా బాగా చెక్కారు. ఈ దేవాలయంలో మనకు ప్రధాన దైవంగా ఒకప్పుడు శివుడు అయితే ఉండేవాడు, కానీ ఇప్పుడు శివుడికి సంబంధించిన విగ్రహాలు కానీ అవి ఏమీ కూడా లేవండి. మొత్తం కూడా డోర్ లాక్ చేసి అయితే ఉంది లోపల. మళ్ళీ వర్షాకాలంలో అయితే ఈ లోపలికి నీళ్లు కూడా వస్తూ ఉంటాయంట. అందుకనే వర్షాకాలం రాకుండా ఈ సమయంలో వస్తే బాగుంటుందండి ఇక్కడికి. ఇప్పుడైతే మనం వచ్చేసాము హజరారామ టెంపుల్ కండి. ఈ హజరారామ టెంపుల్లో హంపీలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల కంటే ఈ దేవాలయంలోనే ఎక్కువ శిల్పాలు అయితే బాగా చెక్కారంట. చూద్దాం పదండి ఎలా ఉంటుందో. హజరారామ టెంపుల్ అంటే హజార్ అంటే 1000, రామ్ అంటే రామాయణము, అంటే రామాయణానికి సంబంధించిన దాదాపు
1000కి పైగా శిల్పాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల పైన, గోడల పైన, పైకప్పుల పైన అయితే ఎంతో అందంగా మలిచారండి. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం పదండి. వీడియో స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది చూడండి, అటువైపున మనకి మొత్తం కూడా క్లియర్ గా అంటే కొద్దిగా మనకి గైడ్ చెప్పే వాళ్ళు కనుక ఉంటే కనుక చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇందాక చూసారు కదండి, మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. మనం దేవాలయం లోపలికి రాగానే ఇక్కడైతే నల్ల రాతి స్తంభాలు అయితే ఉన్నాయి. వీటిపైన మనకి దశావతారాలు అయితే చాలా అద్భుతంగా అయితే చెక్కారు. దశావతారాల శిల్పాలు ఇంకా చాలా వరకు అయితే మనకి పాడైపోయాయండి. ఎక్కువ రోజులు అవుతుంది కదా, క్లారిటీ అనేది చాలా వరకు తగ్గింది. మనకు ఇక్కడ గర్భాలయానికి అయితే డోర్ వేసిందండి, మరి లోపల ఏముందో మనకైతే తెలియదు. మనకి ఇక్కడ గర్భాలయానికి వెళ్ళే ఇక్కడ మండపం ఉంది చూడండి, ఇక్కడ కూడా మనకి కూర్మ అవతారము, మత్స్యావతారము, ఇలాగ దశావతారాల్లో కొన్ని విషయాలు అయితే బాగా చెక్కారండి. ఇప్పుడైతే ఏదైనా విషయం తెలియాలంటే మనకు సోషల్ మీడియా అవన్నీ కూడా ఉన్నాయండి. ఆ కాలంలో రామాయణాన్ని ప్రచురించడానికి ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా రామాయణానికి సంబంధించిన ప్రతి ఒక్క ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల పైన, గోడల పైన, పైకప్పుల పైన కూడా ఎంతో బాగా చెక్కారండి. మొత్తం మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక రామాయణాన్ని అంతా కూడా తెలుసుకోవచ్చండి. వాళ్ళు ఎంత బాగా రామాయణం గురించి తెలుసుంటే ఇంత వివరంగా చెక్కుంటారో ఒకసారి ఆలోచించండి. మనకి ఇక్కడ రాముడు, లక్ష్మణుడు ఇలాంటి అన్ని విగ్రహాలు, రామ లక్ష్మణుడివి, అలాగే హనుమంతుడివి, రావణ బ్రహ్మ విగ్రహాలు, ఇవన్నీ కూడా బాగా చెక్కించారండి శిల్పాల రూపంలో. ఇక్కడైతే మనకు ఆంజనేయ స్వామి సీతామాతకి అంగుళికం ఇస్తున్నటువంటి చిత్రము, అంటే అశోకవనంలో చెట్టు కింద కూర్చున్నటువంటి సీతమ్మ వారు, ఇలాంటివన్నీ కూడా బాగా చెక్కారండి ఇక్కడ శిల్పాలు. అంటే ఎంత డీటెయిలింగ్ గా మనకు అర్థమయ్యేలాగానే చెప్పారండి. కానీ మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిల్పాన్ని బాగా గమనించినట్లయితే మనకు రామాయణం మొదటి నుంచి చివరి వరకు అన్ని విగ్రహాలు కూడా బాగా అంటే ఒక మంచి అన్ని విషయాలు అయితే బాగా చెక్కారండి. ఇక్కడైతే మనకు రావణ బ్రహ్మ 10 తలలతో ఉన్నటువంటి విగ్రహం ఉంది చూడండి. ఇలా అన్ని రకాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఒక విగ్రహం వస్తుంది చూడండి, దీన్ని చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే రాముడు ఆ మాయా జింక కోసం వెళ్ళినప్పుడు ఆ మాయా జింక మారీచుడిగా మారినట్లు, ఇలా అన్ని కూడా డీటెయిల్డ్ గా అర్థమయ్యేలాగా బాగా చెక్కారండి. మనకి గుడికి వెనకాల సైడ్ కూడా చాలా రకాల విగ్రహాలు అయితే చెక్కారండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల గొప్పతనం ఏంటంటే మనకి డీటెయిలింగ్ గా చెక్కారు, మనకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ ఏ విగ్రహం ఉందో అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా గైడ్ ఉండాలండి. మేమైతే పొరపాటు చేసామనిపించింది, కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. మీరు కనుక హంపీకి వస్తే, ఈ ప్లేస్ కి వస్తే ఖచ్చితంగా కూడా గైడ్ సహాయం అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అన్ని తెలుసు కాబట్టి ఎక్కడ ఏ విగ్రహం ఉంది, ఏ శిల్పాన్ని ఎలా చెక్కారు, ఇవన్నీ మనకి డీటెయిలింగ్ గా చెప్తారు. మనం తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఆ కాలంలో అంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి కాలంలో పండుగలు ఏ విధంగా జరుపుకునేవారు అంటే ఏనుగుల ఊరేగింపు, అలాగే గుర్రాలతో ఊరేగింపినటువంటి ఊరేగింపులు, అవన్నీ కూడా మనకి బయట ఉన్నటువంటి గోడ పైన అయితే చాలా అద్భుతంగా అయితే చెక్కారండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మీ ఇందాక చూసారు కదండి, ఏనుగులన్నీ లైన్ గా ఉన్నాయి, అంటే ఏనుగు ఊరేగింపు అనేది. ఇప్పుడు మనకు మైసూర్లో అయితే దసరా ఉత్సవాలప్పుడు ఏనుగులతో అలా ఊరేగిస్తూ ఉంటారు. మనకు ఆ కాలంలోనే రామాయణానికి సంబంధించిన ప్రతి చిత్రాన్ని ఇక్కడ ఎంతో డీటెయిల్ గా అయితే మనం చూడవచ్చునండి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకైనా కూడా మనము ఈ టెంపుల్ ని చూపించండి, ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని కూడా మనం చూపించవచ్చండి. ఎందుకంటే ఇప్పుడైతే ఈ కాలంలో ఇంతలా చేసే వాళ్ళు ఎవరు కూడా లేరండి. మనకి ఇక్కడ మన టెంపుల్ దగ్గర గోడకు పైన చూడండి, మొత్తం కూడా అంటే రామాయణానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్ అన్ని కూడా బాగా చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని సగం వరకు చెక్కినటువంటి శిల్పాలు కూడా ఉన్నాయండి. ఇంకా హంపీలో చాలా ప్రదేశాలు ఉన్నాయండి చూడవలసినవి. అవన్నీ కూడా ముందు ముందు వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అంతకంటే ముందుగా మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.